హాయ్ అండి. ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్లతో కర్రీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఆమ్లెట్లతో కర్రీ చేస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ముందుగా నేను ఇక్కడ 4 కోడిగుడ్లను తీసుకున్నాను. మీరు 5 లేదా 6 గుడ్లను తీసుకునైనా చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని ఈ 4 కోడిగుడ్లను బ్రేక్ చేసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొత్తిమీర, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అల్లం ముక్కలు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారము, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్సర్ అంతటినీ వేసుకుని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఆమ్లెట్ని రెండో వైపు తిప్పి రెండో వైపు కూడా 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆమ్లెట్ రెండు వైపులా ఉడికిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి చల్లారి పెట్టుకోవాలి. ఈ ఆమ్లెట్ బాగా చల్లారిపోయిన తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ముందు నిలువుగా కట్ చేసుకోవాలి. నిలువుగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అడ్డంగా తిప్పి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఆమ్లెట్ అంతటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఆమ్లెట్ ఈ మందంలో ఉంటే చాలా బాగా ఉడుకుతుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత 3 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించాలి. దీనిలో 2 రెమ్మల కరివేపాకు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయాక 1 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. దీనిలో 2 పెద్ద టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలను బాగా మగ్గించుకోవాలి. మగ్గిపోయిన తర్వాత 2 స్పూన్లు కారము, 1 స్పూన్ మసాలా పొడి, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, వేయించిన జీలకర్ర వేయించుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ కొద్దిగా చిక్కబడి ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఆమ్లెట్ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని గరిటెతో నెమ్మదిగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల ఈ ఆమ్లెట్ ముక్కలు గ్రేవీ అంతటిని బాగా పీల్చుకొని తినేటప్పుడు భలే రుచిగా ఉంటాయి. 3 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్ట్గా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.